నెల రోజులు ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను అధికారంలో రాగానే మీ అందరికి నెలకు 1500 ఇస్తానన్నాడు ఆయన. ఒక నెల ఆగితే ఆ 1500 పోయినట్టే కదా. ఇప్పుడు ఏం చెప్పారు, నేను ఏప్రిల్ నుంచి పెంచను 3 నెలలది కూడా ఇచ్చాను నేను అన్నారా. ఇప్పుడు పోనీ వాళ్ళు ఎవరన్నా అసలు దాని గురించి మాట్లాడుతున్నారా? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకి 1500 అన్నటువంటిది మాట్లాడుతున్నారా? లేదు. అదేది నిరుద్యోగ భృతి ఎవరన్నా మాట్లాడుతున్నారా? తల్లికి వందనం ఎవరన్నా మాట్లాడుతున్నారా? లేదంటే కనుక ఉచిత బస్సు ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఇవేమి అంటే చేతికి క్యాష్ ఇస్తానన్న ఏం మాట్లాడట్లా. ఆ చర్చ జరగకుండా ఉండాలంటే రాష్ట్రం నాశనం అయిపోయింది, ఆడు తినేసాడు ఈడు తినేసాడు, చేతిలో డబ్బులు లేవు. ముందు అసలు అవి చర్చించరా? ఇయా ముందు ముఖ్యం. ఇలాంటి చర్చ జరగాలి, చర్చ డైవర్ట్ అవ్వాలి. డైవర్ట్ అవ్వడం కోసం ఇవన్నీ పోనీది నిజమైతే తీసుకెళ్లి బొక్కలోది ఎగ్గు పఫ్ఫులు జగన్ వచ్చిన వాళ్ళకి పెట్టడం తప్పు, అరెస్ట్ చేస్తున్నాం చెయ్యి. లేదు అదేది సెక్యూరిటీ ఇంతమంది ఉన్నారు అందుకని జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు కాబట్టి తీసుకెళ్లి బొక్కలో దోస్తున్నాం తొయ్యి చెయ్యి దమ్ముంటే ఆ పని. అప్పుడు కోర్టులు ఏంటో చెప్తేగా ఇవన్నీ. మరి ఎందుకు చెయ్యరు? పేపర్లో తప్పుగా రాస్తున్నాయి, చట్ట ప్రకారం తప్పు అయితే అరెస్ట్ చేయాలిగా. ఇంకోటి, ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటికి వెళ్తే ఏం పెట్టట్లేదా ఆయన? అయ్యా ఇంటి దగ్గర నుంచి పార్సిల్ చేసి తీసుకొచ్చిస్తున్నారా? ఎక్కడి నుంచి అన్నా లేదు. టీలు మజ్జిగలు ఏమి ఇవ్వరా? ఏంటంటే కాలక్షేపపు ఇది. ఇంకోటి ఏంటంటే చదువుకున్న మూర్ఖులం ఎక్కువయ్యాం మనం. చదువుకున్న మూర్ఖులు అసలు అంశం మీద నుంచి డైవర్షనల్ అంశాల మీదకే ఎక్కువ పోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్కడ ఈ సందర్భంలో ఏం చెయ్యాలో ఏం